పోరస్ వాజ్ వెరీ నియర్ టు ద డిఫీట్ బై ద అలెగ్జాండర్. కానీ ఫైనల్ గా అలెగ్జాండర్ పోరస్ ని మెచ్చుకొని ఇతని బ్యాటిల్ ఫీల్డ్ ఇంప్రెస్ అయ్యి పోరస్ కి మళ్ళీ తన కింగ్డమ్ ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత ఈ వాంట్ నెక్స్ట్ ఇంకొక దాని పక్కన ఇంకొక ఏరియా ఉంది నాన్న, ఇది చీనప్ అండ్ బియాస్ మధ్య, ఇక్కడ లోకల్ ట్రైబ్స్ ఉన్నారు. సో దీన్ని కూడా అలెగ్జాండర్ డిఫీట్ చేస్తాడు. బట్ డిఫీట్ అయిన తర్వాత లాంగ్ డిఫీట్ బై ద అలెగ్జాండర్. ఈ బిఎస్ తర్వాత ఉండే కింగ్డమే దట్ ఈస్ ధనా డైనాసిటీ, దట్ ఈస్ ధనానంద, అతను నంద డైనాసిటీ రూల్ చేస్తున్నాడు. బట్ ఈ అలెగ్జాండర్ ధనానందాన్ని కనీసం టచ్ కూడా చేయలేదు. దీనికి చాలా హిస్టోరియన్స్ చెప్తుంటుంది. ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఇప్పటికే అలెగ్జాండర్ ఆర్మీ టైడ్ అయిపోయింది కాబట్టి దే కేమ్ బ్యాక్ టు ద బ్యాక్ అగైన్. సో దాంతో ఒగిపోయారు. సెకండ్ ఇంకో హిస్టరీ చెప్తారంటే ధనానంద వాజ్ ఎక్స్పర్ట్ దాన్ కంపేరింగ్ ఆఫ్ అలెగ్జాండర్. సో ఇతని యొక్క ఆర్మీ టెక్నిక్స్ అనేవి అలెగ్జాండర్ ఆర్మీ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇతను ఎక్కువగా వాడే టెక్నిక్స్ ఒకటి స్టోన్ థ్రోయింగ్ మిషన్ ఒకటి, తర్వాత నైఫ్స్ టు ద చారియట్స్. అంటే బాహుబలిలో మనం చూసే ఉంటాము, అంటే స్టోన్స్ థ్రో చేసి ఒకటి, తర్వాత రథానికి ఉండే ఇదే నైఫ్స్ ద్వారా. సో ఇదొక రీజన్ అన్న అలెగ్జాండర్ ధనానంద డైనాసిటీ ఎంటర్ కాకపోవడానికి. సో మళ్ళీ అలెగ్జాండర్ మళ్ళీ బ్యాక్ టు ద సేమ్ ద కింగ్డమ్. ఇలా బ్యాక్ వచ్చే టైంలో హీ వాజ్ డిప్రెస్ రిగార్డింగ్ వై వాజ్ నాట్ కేమ్ టు ద ఇండియా. సో దానివల్ల అతను డిసప్పాయింట్ అయ్యి హెల్త్ బాగాలేకపోవడం వల్ల బాబిలోనియా అనే ప్రాంతంలోకి వచ్చిన తర్వాత he was started himself as a sick and finally the death was occurred to the Alexander. So that is the Alexander invasion to India, but finally the Alexander was went back to the and death with the Babylonia. ఇది మనకి ఎగ్జామ్ కి చాలా ఇంపార్టెంట్, మా ఎగ్జామ్ కి అడుగుతూ ఉంటాడు. అంటే అలెగ్జాండర్ టైంలో ఇండియాలో ఏ రూల్ పనిచేస్తున్నాడు, దట్ ఈస్ ధనానంద, దట్ ఈస్ నంద డైనాసిటీ.